మీ పేరు? శివ. సో శివ గారు వచ్చారు పుస్తకం తీసుకోవడానికి. అనుకోకుండా చిన్న చర్చ. సో ఆ చర్చలో నేను శివగారితో చెప్పింది ఏమిటంటే, కలపకూడని రెండింటిని ఎప్పుడూ కలపకూడదని. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం, లేకపోతే దేర్ ఇస్ ఏ ప్రాబ్లం. ఇది మీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది. రెండోది, ప్రకృతిలో ఏ ప్రాణి ఈ పిచ్చి పని చేయదు, మనిషి తప్ప. ఇంతకుముందు అనుకున్న ఎగ్జాంపులే, ఎగ్జామ్ రాస్తున్నావు, ఈ పెన్నుతో రాస్తేనే నేను పాస్ అవుతా అన్నది కలపకూడని వాటిని కలపడం. ఇప్పుడు ఆ పెన్నుతో రాస్తున్నావు, పాస్ అయ్యావనుకో, నువ్వు పొందే ఆనందం కూడా అబద్ధమే. సో యు ఆర్ గివింగ్ మోర్ రెస్పెక్ట్ టు ద పెన్. నిజానికి అది అనవసరం. పెన్నుకి నువ్వు ఎగ్జామ్కి ఏ సంబంధం లేదు, ఒక స్పెసిఫిక్ పెన్నుకి. దాన్ని వెళ్ళి దేవుడి దగ్గర పెట్టి, నేను మా ఊర్లో చూసినట్లు చేసేవాడు. ప్యాడ్ పెడతారు, పుస్తకాలు పెడతారు, నువ్వు అనవసరంగా కలుపుతున్నావు వాటి. ఒకవేళ 3 ఎగ్జామ్స్ రాసిన తర్వాత పెన్ను పోయిందనుకో, నువ్వు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది అట్లా. సో మనకి స్పిరిచువల్గా చెప్తారు, అవిద్య, అధ్యాస, వీటి ద్వారా వచ్చేటువంటి అజ్ఞానం ఇదే. డోంట్ లింక్ టు అన్కంపాటబుల్ థింగ్స్. ఆ రెండు కల్పనే వద్దు. అట్లనే ఇప్పుడు మూలానికి వస్తే, నీ ఆనందాన్ని దేనికి గల్పక, అసలు అది ఇండిపెండెంట్గా ఆపరేట్ అవుతుందని గుర్తించు. నీ యొక్క స్థితి ఆనందం, నీ యొక్క స్థితి నిద్ర, నీ యొక్క స్థితి సంపూర్ణ ఆకలి, నీ యొక్క స్థితి ఒకవేళ వయసులో ఉంటే శృంగారం. దాన్ని లింక్ చేయనే వద్దు దేనికి. మనం ఇన్ జనరల్గా చాలామంది కోప్పడితే అన్నం మానేస్తారు. కలపకూడని వాటిని కలిపాడు బేసిక్గా. సో గొడవైన తర్వాత కూడా అందరు కుటుంబ సభ్యులు కూర్చొని ఆహ్లాదకరంగా తినగలగాలి. దెన్ దే హ్యావ్ అండర్స్టూడ్. పోనీ కుటుంబ సభ్యులు ఆహ్లాదకరంగా తినలేరు, నువ్వు ఆహ్లాదకరంగా తిను. రోజు ఎలా తింటావో అలాగే తిను. ఉద్యోగం పోయింది, ఇప్పుడే తెలిసింది, క్యాంటీన్కి వెళ్ళి చక్కగా భోజనం చేయి. దానికి దీనికి ఏ సంబంధం లేదు. ఒకవేళ ఉద్యోగం పోయిందని నువ్వు కలపకూడని దాన్ని, అంటే ఆకలిని దానికి కలిపి 2 రోజులు భోజనం మానేస్తే నువ్వు ఇంకా వీక్ అయ్యి, ఆ ఉద్యోగం పోవడం ద్వారా వచ్చిన బాధ ఇంకాస్త ఎక్కువవుతుంది. దట్ బికమ్స్ అన్బేరబుల్, దట్ లీడ్స్ టు డిప్రెషన్. అట్లా కాకుండా నువ్వు శక్తివంతంగా ఉంటే నువ్వు తిని మళ్ళీ నింపాదిగా ఆలోచించి నువ్వు ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణ ఫిజికల్గా వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఏదో గొడవ పడ్డాము అని నేను కానీ తినేసాను అనుకున్నా, అది అయిపోయింది. లేదా తినలేదని అన్నారు మీరు, అది సమస్య అంటారు. కానీ ఇమాజిన్ నాకు ఒకళ్ళతో ఒక గొడవ అయింది, లేదా ఒకళ్ళు నన్ను మోసం చేశారు, ఏదో ఒకటి నాకు ఒకళ్ళ వల్ల నష్టం జరిగింది, అంత సింపుల్గా. ఈ నష్టాన్ని గురించే నేను తలుచుకుంటూ నేను తింటూ ఉంటాను, నేను రాత్రి నిద్రపోతే మళ్ళీ పొద్దున్న నష్టం గుర్తొస్తుంది. ఇందాక మీరు చెప్పింది ఏంటి, కొన్ని యాక్టివిటీస్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ, యు ఆర్ సపోజ్ టు డూ, సో దట్ యువర్ ఫిజికల్ వరల్డ్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్. కానీ మానసికంగా నేను లోపల వాడు అలా చేశాడు, వాడు అలా, నేను ఇంత నష్టపోయాను, అది తిరుగుతూనే ఉంటుంది. అంటే మనం ఏమీ చేయలేని కారణంగా ఆలోచిస్తాం బేసిక్గా. ఆలోచన ఎప్పుడు మన మైండ్లో రికరెంట్గా రిపీట్ అవుతుందంటే, దట్ విల్ యాక్చువల్లీ షో యువర్ ఇనేబిలిటీ. యు ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ అని చెప్తుంది అది మైండ్. సో దానివల్ల ఏ ఉపయోగం లేదు. అందుకే మనం ఖచ్చితంగా గుర్తించాలి, ఇది జీవితానికి అవసరమా, అవసరం లేదు. ఇది ఒక బ్రూటల్ క్వశ్చన్. ఖచ్చితంగా అవసరం లేదు అంతే, దాన్ని ఇగ్నోర్ చేశారు. ఎగ్జాంపుల్, ఎవరో తిట్టారు, దాని గురించి ఎందుకు చింతిస్తున్నావు అంటే, మనకున్న పూర్వధారణలు కావచ్చు, మనం ఏదో తిరిగి చేయాలనుకుంటున్నాం, రిటాలియేట్ చేయాలనుకుంటున్నాం, తిరిగి ఏదో పగ కక్ష ఏదో అనుకుంటున్నాం, కానీ నీకు అంత స్థాయి లేదు. అందుకని నీ మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు చేయగలిగింది ఎప్పుడు ఆలోచించదు మైండ్, చేసేస్తుంది. నువ్వు చేయలేనిదే, ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వాలి, వెళ్ళి అడుగు, ఇవ్వలేదు, ఇవ్వకపోతే ఎలా ఇప్పించుకోవాలో అది చెయ్యి. అంతేగాని ఇవ్వడం లేదని నువ్వు ఆలోచిస్తూ కూర్చున్నావు అనుకో, దాని అర్థం నీకు ఎలా ఇప్పించుకోవాలో అర్థం కావడం లేదని, అంటే ఆలోచన రిపీట్ అవుతుంది. దానివల్ల ఏ ఉపయోగం లేదు. సో సరే, మైండ్కు ఒకనొక టెండెన్సీ, అట్లా రికరెంట్గా వచ్చే థాట్స్ని మనం ఆపలేము, నేనే ఒప్పుకుంటున్నా. కానీ ఎక్కడో చోట మనం ఎరుక తీసుకొస్తే జీవితంలోకి మెల్ల కొంతకాలంలో సర్దుకుంటాం. అట్లీస్ట్ నువ్వు గుర్తిస్తున్నావు, ఇప్పుడు నాకు అతని దగ్గర డబ్బు తీసుకోవడం సాధ్యము కాదు, ఈ థాట్ ఎండ్ అయిపోయింది. ఇతను నాకు ఇవ్వాలి డబ్బు, ఇవ్వడం లేదని నేను అర్థం చేసుకున్నాను.
డబ్బు ఎలాగూ పోయింది, నా ప్రశాంతత పోగొట్టుకునే సమస్య లేదు. డబ్బు కంటే అత్యంత అమూల్యమైంది నా ప్రశాంతత అని తెలుసుకోవడంతో ఆ ఆలోచన పక్కకు జరుగుతుంది. అంటే ఎక్కడో ఒక చోట అతనైనా కూడా, అంటే ఉదాహరణ ఇప్పుడు మీరన్న ఉదాహరణలో డబ్బులు అనుకుందాం కాసేపు. సో డబ్బులు ఎలాగో తిరిగి రావు, కానీ వాడు నన్ను మోసం చేశాడు వాడినైనా ఇంక వదిలేసాడు. అదే అతను మోసం చేయడం అతని స్వభావం, నేనేం మోసపోలేదని చెప్పండి. ఒకటి మనం హ్యూమన్గా చేయవలసింది, లెట్ us నాట్ రిపీట్ దట్. కరెక్ట్. ఇదే నా ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇందాక. వెన్ ఫిజికల్గా చేయాల్సింది ఉందనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పలానా నాకు ఆల్కహాల్ అలవాట్లేదు, ఒక ఆల్కహాల్ షాప్కి అలవాటు ఉంది. సరే, నేను ఫిజికల్గా నేను అక్కడికి వెళ్ళి తాగకుండా నన్ను కంట్రోల్ చేసుకోవాలని అనుకున్నాను. కానీ ఇక్కడ తిరిగేదాన్ని అందుకే అక్కడనే వచ్చింది యాక్చువల్లీ ద ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్ అనేది అక్కడే పుట్టింది. ఇప్పుడు పథ్యం ఉంటారు కదా, ఎందుకు ఉంటారు? ఎందుకంటే ఆకలి వేస్తే ఎనర్జీ తగ్గుతుంది కాదు, రోగం వచ్చినప్పుడు ఏదన్నా కొన్ని పదార్థాలు నేను త్యజించమని చెప్తారు. ఆ టైంలో లాగుతుంది మనసు. మరి అయినా యు ఆర్ నాట్ ఈటింగ్. ఇది శారీరకంగా ధ్యాన స్థితి, అంటే శరీరం తీసుకోవద్దంతే. మానసికంగా అంటే ఇప్పుడు ఆలోచనలు రిపీటెడ్గా వస్తాయి. సో వాటిని నువ్వు ఐడెంటిఫై అవ్వకుండా దూరం నిలబడి చూడు అని చెప్పారు. ఒక్కసారి చేస్తే జీవితానికి అర్థమైపోయే విషయం ఇది. ఇప్పుడు ఇది ఎవరైనా టెస్ట్ చేసి చూసుకోవచ్చు, ఇందులో హైపోథిసిస్ లేదు, ఫిలాసఫీ లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి మందు తాగే వ్యక్తికి ఆలోచన వచ్చింది, అందరూ పోతారు, తాగుతారు. వాడు కాదు మన సబ్జెక్ట్ మ్యాటర్. మన సబ్జెక్ట్ మ్యాటర్ ఇప్పుడు మీరు, నేను. ఇది మానేద్దాం అనుకుంటున్నాం. మానేద్దాం అంటే ఆ గంట సేపు కూర్చుంటే, తాగొద్దని నియంత్రించుకుంటే ఆలోచనలు రిపీటెడ్గా వస్తున్నాయి, దాంతో పిచ్చి ఎక్కుతుంది. ఇది కదా మన కాంటెక్స్ట్. కానీ రియల్గా నియంత్రించడం అంత మంచిది కాదు. ఫస్ట్ నువ్వు డిక్లేర్ చేయి, అది నీకు అవసరమా కాదు. తాగాలనిపిస్తుంది కానీ నాకు అవసరం లేదు, ఇది ఒక రియలైజేషన్. అనేబుల్ టు స్టాప్, ఇది కూడా ఒక రియలైజేషన్. ఇలాంటి సమయంలోనే మనకి అనుష్ఠానం అని ఒక పద్ధతి చెప్పారు. సరే, నీ ఒంటరిగా చేయలేకపోతే ఒకరి సమక్షంలో, ఎవరి మాట నీ మనసు వింటదో అట్లాంటి వాడి సమక్షంలోకి వెళ్ళి కూర్చో. ఈ ఆలోచన వస్తుంది అంటే అప్పుడు ఆ గురువో లేకపోతే ఫ్రెండో చెప్పాడు, ఈ 4 బండలు నీవి, ఆలోచన నిన్ను వదిలి వెళ్ళే వరకు ఇక్కడి నుంచి లేవకింగా, నో మ్యాటర్ వాట్. సో అనుష్ఠానం ఫస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ డేంజరస్ ఉంటుంది. ఆ తర్వాత మెల్లగా నీకు ఆలోచన వచ్చి, ఇంతకుముందు తోసింది నిన్ను, ఆలోచనకు చాలా శక్తి ఉంది, తోసేస్తుంది, పొమ్మంటుంది. ఫ్రెండ్ లేడు కదా, వెళ్ళిపోయి తొందర రా అంటుంది. అసలు నువ్వు ఎంత పిచ్చి పని చేసినావు అనవసరం ఏదో చెప్తుంది. నువ్వు కనుక అట్లే ఉంటే, అంటే ఇదేంది, ఒక చిన్న పిల్లవాడు అరుస్తున్నాడు, మమ్మీ చాక్లెట్ అని. మొదటిసారి మమ్మీ అట్లా కదలకుండా కూర్చుంది. వాడు అరిచాడు, కేకలు వేసాడు, వస్తువులు కిందేశాడు, మమ్మీ ఏం స్పందించలేదు. ఒక 3 hours తర్వాత ఏడ్చి దూరం కూర్చున్నట్టు ఒక 1 day అయింది, వాడు రిలాక్స్ అయిపోయాడు. సో ఆలోచనకున్న ఒకనొక టెండెన్సీ ఏంది, ఇది ఎవరైనా చెక్ చేసుకుంటే తప్ప తెలియదు. 3 రోజులు కనుక ఆలోచన రాని, నువ్వు దాన్ని నియంత్రిస్తలేవు, ఏం చేస్తలేవు, నువ్వు ఒకటి నిర్ణయం తీసుకున్నావు, అది నాకు అవసరం లేదండి, అది వస్తుంది, ఎందుకు వస్తుంది నాకు తెలియదు, అది నాకైతే అవసరం లేదు, బట్ నాకు దాన్ని నియంత్రించే శక్తి నాకు లేదు, అది రాని, నాకు వద్దది. సో నేను మొదటిసారి దాన్ని ఐఎమ్ బీయింగ్ ఫేస్ టు ఫేస్ విత్ ఇట్. ఇప్పుడు ఈ ఆలోచన నిజంగా ఎవరైనా చూస్తే అసలు మైండ్ యొక్క సంపూర్ణ సమగ్రతలో తెలుస్తుంది దాని స్వభావం. ఆలోచన పులిలాగా వస్తుంది, ఫస్ట్ నిన్ను తోసేస్తుంది, నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, నిన్ను ఏడిపిస్తుంది, నిన్ను వద్దుద్దని కూడా బాడీ లేస్తుంది. బట్ ఎవరో సంరక్షణలో ఉన్నావు కాబట్టి అతని గురించి కూర్చుంది. అర్ధరాత్రి నిద్ర రాదు, రిపీటెడ్గా ఆలోచన వస్తుంది. ఒకవేళ నువ్వు కనుక ఒక 24 hours ఇంకో 24 hours ఉంటే యూ యాక్చువల్లీ సీ థాట్ ఈస్ కమింగ్, కానీ ఫోర్స్ ఉండదు. నువ్వేం చేయలేదే, నువ్వు దాన్ని నియంత్రించలేదు, దాన్ని పట్టుకోలేదు, దాన్ని పోవాలని ఏం యాగం, జస్ట్ నువ్వు దాన్ని పట్టనట్టున్నావు అంతే. అది ఏమన్నా రాదు, నువ్వు దాని గురించి ఊహించుకోవడం లేదు, నిన్ను బ్లేమ్ చేసుకోవడం లేదు, లెట్ ఇట్ కమ్ అంతే. దాంతో ఒక 3 days కనుక ఉంటే 4th day
యూ యాక్చువల్లీ సీ థాట్ వచ్చి ఊరికే తాకుతుంది ఇట్లా, నిన్ను ఉక్కిరి బిక్కిరి చేయదు అది. ఒకవేళ అట్లా కపుల్ ఆఫ్ డేస్ ఉన్న తర్వాత ఒకవేళ నీకు డ్రింక్ చేయాలన్న ఆలోచన వచ్చినా దాంట్లో ఫోర్స్ ఉండదు. అప్పుడు నీ భాష మారుతుంది. ఏమంటో తెలుసా? చూద్దాం, రేపు ఎప్పుడన్నా ఒకసారి చూద్దాం. ఇలా మాట్లాడుతుంది. అది వీక్ ఉంటుంది. అది ఒకవేళ వచ్చినా కూడా అక్కడ పెట్టు చూద్దాం. నాకు చిన్నప్పటి నుంచి బుక్ చదువుతున్నా, ఉండనులే, నాకు అనిపిస్తే చూద్దాం. నీవే అది. ఇంకోటి, నువ్వు అట్లా ప్రిపేర్ అయ్యి మాట్లాడతలేవు. ఆ థాట్ దాని ఇంటెన్సిటీ మొత్తం డైల్యూట్ అయ్యి అట్లా మాట్లాడుతుంది. మళ్ళీ నువ్వు రోజు తాగితే మళ్ళీ లాగొచ్చు, అది వేరే సంగతి. సో పరివర్తన ఎక్కడి నుంచైనా కలవచ్చు. ఇది గొప్ప గొప్ప యోగులు కూడా ఏదో దాంట్లో ఇరుక్కొని సరదాగా మళ్ళీ ఒక 10-15 రోజులు లోపలికి వెళ్ళిపోయి తలపేసుకుని బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాఫీలు తాగి కాఫీలు పొద్దుస్తమానం కాఫీ తాగిన యోగులు ఉన్నారు. రమణ మహర్షి లాంటి వాడే కాఫీ కోసం ఎదురు చూసేవాడు. మరి ఏ కోరికలు లేనివాడు కాఫీ కోసం ఎట్లా ఎదురు చూస్తాడు? అతనికి మనసు యొక్క ప్రవృత్తి తెలుసు కనుక అతను సరదాగా ఒక ఆట ఆడుకున్నాడు. అట్లా చేయొచ్చు కూడా. ఒక టైం వచ్చింది, ఆ రోజు కాఫీ వచ్చింది, తాగాలని ఉంది కూడా, అయినా సరే ఇక అక్కర్లేదు అన్నాడు. దానికి లోపట్టడం కాదు ఆట. కాఫీ వద్దు ఆలోచన వచ్చింది, వద్దు నాకు. మైండ్ కాఫీ తాగేది యాక్చువల్గా తాగమని చెప్తున్నది మైండ్, కానీ తాగుతున్నది బాడీ కదా. బాడీకి వద్దు, మైండ్ కావాలంటే చూడని. ఒక బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది. ఇప్పుడు డ్రింక్ తాగాలన్న ఆలోచన బాడీదా మైండ్దా? నాలుకది కదా, బాడీది. అంటే మైండ్కే సంబంధం లేదా? ఉంది. బేసికల్గా మైండ్కే ఉంటుంది. కిక్ ఎక్కించుకోవాలనుకున్నది మైండే, బాడీ కాదు. బాడీకి ఏ ఆసక్తి ఉండదు డ్రింక్. బాడీకి అసలు ఇష్టం ఉండదు, మైండ్కి ఇష్టం. మైండ్ బాడీని తీసుకెళ్తుంది, బార్ అండ్ రెస్టారెంట్ కూర్చోబెడుతుంది, దాంతో దాయిపిస్తుంది. దాని రిజల్ట్ మైండ్ ఎంజాయ్ చేస్తుంది. కానీ రుచి యొక్క అనుభూతి డ్రింక్లో రుచి ఏముండదు. తాగుతున్న ఎవరన్నా అడుగు, రుచి అంటే నువ్వు మామిడి పండు తింటారు. రుచి అంటే ఏదైనా కుల్ఫీ తిను. డ్రింక్లో ఏ రుచి లేదు, అంటే ఏ రుచి ఉండదు. నేను తాగాను కాబట్టి చెప్తాను. సో అందుకని ఏదేమైనా ఈ భూమి మీద మనిషిగా పుట్టినందుకు అన్నీ అనుభవించు, కానీ ఒక టైంలో ఏదేది అవసరం లేదని గుర్తిస్తావో దాని పట్ల జస్ట్ ఊరకే ఉంటే అది వెళ్ళిపోతుంది. ఇట్ రియల్లీ వర్క్స్ మిరాక్యులస్లీ. కానీ ఆ 3 రోజులు ఉండడమే ది మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. ఫస్ట్ డే, సెకండ్ డే ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్. ఇది ఉక్కిరి బిక్కిరి. ఆలోచనకు చాలా శక్తి ఉంది. అట్ ద సేమ్ టైం ఆలోచనకు ఏ శక్తి కూడా లేదని తెలుస్తుంది. ఒక 10 రోజుల తర్వాత నీకే తెలుస్తుంది. అది నీవే. ఒకప్పుడు బలంగా ఉన్న ఆలోచన నువ్వు ఉరికిచ్చింది, ఇప్పుడు ఆలోచన వీక్ అయిపోయింది. అంతెందుకు, ఇప్పుడు విపశ్యనాకి వెళ్తారు, 10 రోజులు ఉంటారు. విపశ్యన లేకపోతే అక్కడ ఇప్పుడు అది లేని చోటుకి వెళ్ళామనుకో, 2-3 రోజులు తహతాలు ఆడుతుంది, ఆ తర్వాత మొత్తం మర్చిపోతుంది. అట్లా జరుగుతుంది. సో అందుకని ఏదో ఒక పద్ధతి అయితే పట్టుకోవాలి. దాన్నే సాధన అంటున్నాను. తప్పదు. అంటే వ్యక్తిని బట్టి మారుతుంది మళ్ళా. ఇప్పుడు నాకు తెలిసిన కొందరు ఉన్నారు, పేర్లు చెప్పను, 2 నెలలు తాగుతారు ఎవ్రీడే. 2 నెలల తర్వాత 15 రోజులు అసలు ఎవ్వరికి కనబడకుండా ఒక అడవిలో ఒక రూమ్లో లాకేసుకొని ఉంటారు. 2 ఫ్రెండ్స్, బాగా సెలబ్రిటీస్ యాక్చువల్లీ. సినిమా కాల్ షీట్స్ ఏముండవు, ఫోన్ కూడా ఉండదు, అసలు ఏమి ఇష్టం ఉండదు. ఆ రూమ్లో పోవడం, కాటేజ్ అది. కానీ వెళ్ళిపోతారు అంతే. ఆ 15 రోజులు మొత్తం డిటాక్స్, బాడీ క్లీన్ చేసి పడేస్తారు. మంచి వెజిటబుల్స్ తింటారు, కుక్కుడు ఫుడ్ ఇంత తింటారు, యోగా చేస్తారు, పొద్దున్నే వాకింగ్ చేస్తారు, ఎగురుతారు, దుంగుతారు, ఎండలో కూర్చుంటారు. మళ్ళీ ఒక 45 డేస్ మళ్ళీ డ్రింక్ చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంది. నేను ఇది ఏది సపోర్ట్ చేస్తలేను, బట్ నీ శరీరము నీ మనస్సు యూ ఫిగర్ ఇట్ అవుట్. అట్లా దొరుకుతుంది ఏదో మార్గం. ఏదేమైనా కలపకూడదు రెండింటిని మాత్రం కలపకంటే, తాగితే నాకు హాయిగా ఉంటుంది, కలపకూడదు రెండింటిని కలుపుతున్నాం. కోట్ వేసుకుంటేనే రెస్పెక్ట్ నాకు, కలపకూడదు వాటిని కలుపుతున్నాం. ఒక ఇల్లు ఉంటేనే మనిషి అంటే, కలపకూడదు వాటిని కలుపుతున్నాం. కుటుంబం అంతా కలిసి ఉంటేనే ఆనందం, కలపకూడదు వాటిని కలుపుతున్నాం. కలిసి ఉన్నా లేకపోయినా వ్యక్తి అసలు కలపకట్లా,
కలిపితే ప్రాబ్లం. సో మనిషి అన్కాన్షియస్గా కలుపుతాడు అన్నమాట. ఇట్లా కలిపి వాడు ఎక్కడో కలుస్తాడు లాస్ట్. మీరు ఎక్కడ ఉంటారు? బండ్లగూడ అండి. ఇక్కడ నుంచి దగ్గరేనా? ఇక్కడ నుంచి ఒక 25-30 మినిట్స్. ఓకే. ఎట్లా తెలిసింది నా పుస్తకం కానీ నేను యూట్యూబ్లో ఎట్లా అంటే ఉదాహరణ నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతా అంటే దానికి ఒక చిన్న రీజన్ ఉంది. ఇప్పుడు మనిషి యొక్క మైండ్ ఒక సెలబ్రిటీని చూస్తుంది, లేదా అతి పురాతనమైన దాన్ని చూస్తుంది, పెద్దగా ఉన్న దాన్ని చూస్తుంది, అందంగా ఉన్న దాన్ని చూస్తుంది, అందవిహీనంగా ఉన్న దాన్ని చూస్తుంది. మైండ్కి ఏదో ఒక ప్రత్యేకత కావాలి. ఇప్పుడు నేను నా టాక్స్లో ఆ వీడియోలో ఏం లేవు, ఒక ఎక్స్ట్రావగాంజ లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్ కూడా చివరిలో సెలబ్రిటీస్తో చెప్పిస్తారు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అని. అంటే వాళ్ళ దగ్గర అంతా ఉండి స్టిల్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఇట్. ఇప్పుడు దీంట్లో సబ్స్క్రైబ్ లేదు, లైక్ లేదు, షేర్ లేదు, ఒక టైటిల్ రాదు, ఒక సౌండ్ ఎఫెక్ట్ రాదు. ఒకటి మాట్లాడే విధానం, రెండు ఆ కంటెంట్ నాకు మీకు ఎలా చెప్పాలి రిలేట్ చేసుకోగలిగాను, అది రైట్ వర్డ్. ఓకే, గుడ్. ఓకే, రిలేట్ చేసుకోగలిగాను కనుక ఇంకొంచెం విన్నాను. ఆ తర్వాత కేవలం ఈ మనిషి మాట్లాడుతున్నారా అంటే ఏదైనా ఒక పుస్తకం చూసి దాన్ని ఆయన వెళ్ళవేస్తున్నారా, మనకి చెప్తున్నారా, లేదంటే ఈయన పద్ధతిలో మనకి నిజంగా ఆ వ్యక్తి అలా ఉన్నారా? ఎందుకంటే అనుభవం నుంచి వచ్చే ఒక మాట వేరు, నేను ఒక పుస్తకం చదివి పైకి మీకు చెప్పాను, అంతే కదా. అవును, అబ్సల్యూట్లీ. సో నాకు కొన్నిసార్లు అనిపించింది ఈయన ఇది ఎక్స్పీరియన్స్ చేసినవే మాట్లాడుతున్నారు, లేదంటే కేవలం ఓకే అక్కడ చదివాను ఇక్కడ చదివింది చదివాననే చెప్తున్నారు. కానీ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలు ఉన్నాయి ఇందాక మీకు, అది నేను కొంత అయ్యే స్ట్రగుల్ కి సంబంధించిన ప్రశ్న. ఇది మీకు జనరల్ గా పుస్తకంలో దొరకవచ్చు, కానీ దీనికి దొరకదు కదా. అవును. సో కానీ దీనికి సమాధానం కేవలం ఒక అనుభవం నుంచి మాత్రమే వస్తుంది. అలాగా ఐ ఫెల్ట్ దిస్. ఇంకొకటి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన సాధన పద్ధతి ఉంటుంది. మేబీ పెద్ద పదం కావచ్చు, కాకపోతే ఇప్పుడు శ్రవణం, మాట్లాడడం, ప్రశ్న సమాధానాల చర్చ, ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. బట్ ఐ లైక్ దిస్ కైండ్ ఆఫ్ అ కాన్వర్సేషన్ అలాట్ మోర్. దట్ మేడ్ మీ టు గెట్ ఇన్ టు యువర్ వీడియోస్ మోర్. ఆ రకంగా నేను మీ యొక్క, ఎందుకంటే చూశాను కొంతమంది మిమ్మల్ని వాళ్ళ అనుభవం నుంచి కానీ వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి కానీ వాళ్ళకి ఎటువంటి ప్రశ్నలు తోచాయో అవి మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు వాళ్ళకి కూడా మీరు క్లారిఫై చేస్తున్నారు. అలాగ అనిపించింది. సో అదే అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ప్రిపేర్డ్. నాకు ఈ ప్రశ్న ఉత్తరాల ఇష్టమైనటువంటి, అంతే. అంటే ఊరికే చెప్తే అది పాండిత్యం, ఆచరించి చెప్పినప్పుడు అది సంథింగ్ డిఫరెంట్. అది దానికి ఉండే ఇంపాక్ట్ చాలా ఎక్కువ. ఒక ఆర్గానిజం గుర్తుపడుతుంది ఎవడు ఊరికే మాట్లాడుతున్నాడు నోటి నుంచి, ఎవడు నిజంగా ఆచరించి మాట్లాడుతున్నాడు అనేది కొంత సమయంలో గుర్తిస్తుంది మన బాడీ మైండ్ కాంప్లెక్స్. సరే మరి.